గిరిజనులు జాతి సంపద, మీరు జాతిలో భాగం. ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందామంటే వాళ్ళ దోపిడీలు చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. ఇది గొప్ప టూరిస్ట్ సెంటర్ కావాలంటే మేము ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్ లా తయారవుద్ది. ఇక్కడ కాశ్మీర్కి ఉత్తర భారతానికి వెళ్ళకల్లా. మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముక్కై చేస్తా ఉంటే వాళ్ళందరి తరపున చెప్తాను, దోపిడీదారులందరి తరపున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నాను. హత్తిబెళగల్ గ్రామానికి జరిగిన నష్టానికి నాకు చాలా బాధ కలిగించింది. ఏ మూలకు వెళ్ళినా గానీ ఈ అక్రమ క్వారీ సరైన లైసెన్స్ లేకుండా, లైసెన్స్ తక్కువకు తీసుకొని, కొన్నిటికి తీసుకొని ఎక్కువ శాతం మైనింగ్ జరగటం, అలాగే పేలుళ్ళకి నియమ నిబంధనలు పాటించకుండా రాజ్యంగా పేలుళ్ళు ధ్వంసం చేసి ప్రాణ నష్టం జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. గిరిజన గ్రామం పసిపెట్టిని ఎత్తుకున్నప్పుడు పాప అందరి పిల్లలందరికీ ఏదో ఒక చీము నెత్తుతో కూడిన పొక్కులు చేసింది ఒళ్ళంతా. నేను అడిగిన ఇది యాంథ్రాక్స్ అంటే, ఇది యాంథ్రాక్స్ కాదు, ఇంకొక రకమైన జబ్బేదని చెప్పారు. పాపం తగ్గట్లేదు పిల్లలకి. అరక్కి వెళ్తుంటే నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేసారు, ఆపేశారు. గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే, సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, తాగడానికి మంచినీళ్ళు లేవు బాబు, ఇలా నీళ్లతో పాములతోటి పురుగులతోటి ఉన్న నీళ్లు చూడు ఒకసారి అని చూపిస్తే ఆ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి 3 కిలోమీటర్ల కిందకి దిగాలి, మట్టి జారిపోతా ఉంటది. అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమన్నాయి, ఇవే కదా. ఊటిలోని ప్రాంతం మంచి కొండలు ఉన్నాయి. ఈ కొండల్లో బాక్సైట్ ఉంది కదా, తవ్వేస్తే మరి నాశనం అయిపోతాయి. సంవత్సరానికి 3,000 కోట్ల తాలూకు ఖనిజాన్ని తీసుకెళ్లిపోతాడు. ప్రభుత్వానికి కట్టేదంటే 0.4%. అంటే ఒక 1000 కోట్ల తాలూకు ఖనిజాన్ని తవ్వుకెళ్ళిపోతే వాడు కట్టేది ఎంత? 0.4%. అది కూడా ఏంటి, లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ప్రకారం. ఇదే మీరు ఇచ్చే డీలు. అంటే ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో డబ్బులు ఉండకూడదు, శాసనసభ్యుల చేతిలో డబ్బులు వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, అరే ఇంత డబ్బు దోచుకెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు, ట్యాక్స్ రావట్లేదు అడగాలి కదా. మన గిరిజనుల్ని అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరీ చేసేవాళ్ళైనా గిరిజనులు. మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. గిరిజనుల హక్కులని కాలరాస్తే నాయకులు ఎవరైనా క్షమాపణలు చెప్పాలి. వాళ్ళకి మేము తప్పులు చేశాం, మీ ఆస్తులను దోచుకున్నాం, క్షమాపణలు చెప్పాలి. జాతి సంపదైన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముక్కై చేస్తా ఉంటే వాళ్ళందరి తరపున చెప్తాను, దోపిడీదారులందరి తరపున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నాను. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నేను పెట్టే తీర్మానంలో ఒకటి, ఇప్పుడు దాకా జరిగిన దాడి మీ దోపిడీకి నేను క్షమాపణ చెప్తున్నా తీర్మానం ప్రవేశపెడతాం. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చెప్పి నేను ఈరోజు మీకు మాటిస్తాను. సంపూర్ణంగా వారు ఏ స్థాయి వ్యక్తులను రానివ్వండి, భారతదేశాన్ని శాసించే పెద్దలు కానివ్వండి, పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వారు మా మీద ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా కానీ బాక్సైట్ మైనింగ్ ఇక్కడ జరగనివ్వం. గిరిజనులను కాపాడుకుంటాం, మా అడవి తల్లిని కాపాడుకుంటాం, మా ప్రకృతి మాతను మేము సంరక్షించుకుంటాం. జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ మేము స్థాపించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి. అలాగే ఎంతమంది యువత ఉంటే ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ, ఇక్కడ బోల్డెన్ ఉద్యోగాలు వస్తాయి మనకి. దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ల పేరు మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం. భారత్ మాతా కీ